చాలా మంది అనుకుంటారు నెలకి ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే చాలు లైఫ్‌లో సెటిల్ అయిపోయినట్టే. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని. కానీ నిజమేంటంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదన ఉన్నవాళ్ళు కూడా అప్పుల్లో ఉన్నవాళ్ళున్నారు. నెలకి 20,000, 30,000 సంపాదించుకుంటూ క్రమం తప్పకుండా పొదుపు చేసుకున్న వాళ్ళలో ప్రశాంతంగా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ మీరు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారా, 30,000 సంపాదిస్తున్నారా అన్నది కాదు. మీరు క్రమం తప్పకుండా పొదుపు చేయగలుగుతున్నారా లేదా అనేదే అసలైన విషయం. సంపద అంటే ఆదాయం కాదు, సంపద అంటే డబ్బును మనం నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. డబ్బుని ఆదా చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని అందరూ చెప్తారు. కానీ డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి, ఆ పద్ధతి ఏంటి అనే వివరాలు మాత్రం ఎవరూ చెప్పరు. మనం ఎలాంటి పని మొదలుపెట్టినా సరే ముందుగా చిన్న చిన్న అడుగులు మాత్రమే వేయాలి. ఒకేసారి పెద్ద నిర్ణయాన్ని తీసుకొని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడకూడదు. సో ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇలాగే డబ్బు పొదుపు చేసే విషయంలో కూడా మనం ఎప్పుడూ చిన్న చిన్న నిర్ణయాలే తీసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రతిరోజు 100 రూపాయలు సేవింగ్ చేస్తూ వెళ్తే అది నెల అయ్యేసరికి 3,000 రూపాయలు అవుతుంది. చిన్న మొత్తాన్ని ఎప్పుడూ తక్కువగా చూడకండి. చిన్న చిన్న నీటి చుక్కలే కలిసి ఒక పెద్ద సముద్రంగా మారినట్టు మనం రోజుకి 100 రూపాయలు సేవింగ్స్ అనేది మొదలు పెడితే అది నెలకి 3,000, సంవత్సరానికి 36,500 రూపాయలు. ఇలాగే క్రమం తప్పకుండా 5 సంవత్సరాల వరకు మనం పొదుపును కొనసాగించగలిగితే మన చేతిలో కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి. మనం మొదలుపెట్టింది కేవలం 100 రూపాయలతో మాత్రమే. కానీ మనల్ని లక్షాధికారుల్ని చేసింది మాత్రం మనలో ఉన్న కన్సిస్టెన్సీ అనే ఒక డిసిప్లైన్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కేవలం పొదుపు గురించి మాత్రమే. ఈ పొదుపుని మనం సరైన పెట్టుబడిలో పెట్టగలిగితే ఇంతకన్నా ఎక్కువ లాభాలను పొందవచ్చు. అయితే మరి అదే రకంగా ఉంటుంది, సరైన పెట్టుబడిని ఎలా నిర్ణయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? డబ్బుకి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా మనం సొంతంగా తీసుకుంటేనే చాలా మంచిది. ఈ రోజుల్లో డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని కానీ, ఎలా పొదుపు చేయాలి అని కానీ ఇంకొకరిని ఎప్పుడూ అడగకూడదు. ఎందుకంటే రోజులు సరిగా లేవు కాబట్టి ఇలాంటి విషయాల్లో ఇతరుల మీద డిపెండ్ అవ్వడం అనేది అంత మంచి అలవాటైతే కాదు. మరి ఫినాన్షియల్కి సంబంధించిన నాలెడ్జ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆన్లైన్లో ఇప్పుడు మనకి ఎలాంటి సమాచారం అయినా సరే చాలా ఉచితంగా లభిస్తుంది. మీకు కావాల్సిన ఫినాన్షియల్ నాలెడ్జ్ని ఆన్లైన్లో నుంచైనా లేదంటే కొన్ని ఫినాన్షియల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడం ద్వారా అయినా సరే మీరు పొందవచ్చు. డబ్బు సంపాదించడం అనేది ఒక నైపుణ్యం. కానీ దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది మాత్రం పూర్తిగా మన సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మంది సినీ నటులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలని చాలా సులభంగా సంపాదించారు. అది వాళ్ళకున్న నైపుణ్యం. కానీ కొంతకాలానికి వాళ్ళు ఆ కోట్ల రూపాయలని నష్టపోయి ఎలా దివాలా తీశారో మనందరం కూడా తెలుసుకున్నాం. దానికి కారణం ఒక్కటే, వాళ్ళు డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకున్నారు కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోలేదు. మన డబ్బుని మన కోసం ఖర్చు పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది అన్నట్టు మన ఖర్చులకు కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. మన అవసరాలకి కోరికలకి మధ్య ఉన్న తేడాని మనం సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. మన జీవితంలో ఉన్న చాలా మంది వ్యక్తుల లైఫ్ స్టైల్స్ చూసి వాళ్ళలాగే మనం కూడా కాస్ట్లీ మొబైల్స్ వాడాలని, కాస్ట్లీ యాక్సెసరీస్ కొనుక్కోవాలని చెప్పి మన డబ్బుని మన చేతులతో మనమే ఖర్చు చేసుకుంటున్నాం. ఎదుటి వారిని చూసి పోటీ పడాల్సింది ఖర్చుల విషయంలో కాదు. అది ఒక చెడు వ్యసనం లాంటిది. ఎదుటివారి కంటే నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఆదా చేయగలిగానా లేదా, వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించి నా జీవితాన్ని మార్చుకున్నానా లేదా, ఇలాంటి విషయాల్లో మనం ఎదుటి వారితో పోటీ పడాలి. డబ్బుని ఎలా పొదుపు చేయాలి అనే ఒక సలహా మీకు ఎక్కడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ వీడియోలో మాత్రం నేను స్పష్టంగా మీతో చెప్పగలను, ఎంత డబ్బుని పొదుపు చేయగలిగితే మన జీవితం సురక్షితంగా ఉంటుంది అని. జీవితంలో ఎప్పుడు ఏ సమస్య ఎలా వస్తుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఆరోగ్యం సమస్య కావచ్చు, కుటుంబ అవసరాలు కావచ్చు, లేదంటే సడన్ గా ఉద్యోగం పోవడం కావచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు
మన జీవితం కష్టాల పాలు అవ్వకుండా ఉండాలి అంటే ఎవరి సహాయం లేకుండా కనీసం ఒక 6 నెలల పాటు మీరు మీ లైఫ్లో సర్వైవ్ అవ్వగలగాలి. అంత డబ్బుని మీరు ముందుగానే పొదుపు చేసుకొని ఉంటే మీ జీవితం సురక్షితంగా ఉంటుంది. సంపదను నిర్మించుకునే ఒక 5 ముఖ్యమైన అలవాట్లను ఇప్పుడు నేను మీతో చెప్తాను. ప్రతి నెల మీ ఆదాయం నుండి ఒక 20% డబ్బుని పొదుపు చేయండి. మీరు చేసే ప్రతి చిన్న ఖర్చుని కూడా ఒక పుస్తకంలో రాసుకునే అలవాటు చేసుకోండి. అలాగే మీకున్న అనవసరమైన ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకోండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది సృష్టించుకోండి. అంటే ఎప్పుడైనా మీరు అత్యవసర కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగానే మీ దగ్గర 6 నెలలు సర్వైవ్ అవ్వడానికి సరిపడా అమౌంట్ ఉండే విధంగా పొదుపు చేయడం ప్రారంభించండి. అదే విధంగా మీరు దాచుకున్న పొదుపు మొత్తాన్ని సరైన పెట్టుబడిలో పెట్టి మరిన్ని లాభాలు వచ్చే విధంగా మంచి ఆలోచనని చేయండి. డబ్బు అనేది మీకోసం పనిచేయాలి కానీ జీవితాంతం మీరు ఆ డబ్బు కోసం పరిగెత్తేలాగా ఉండకూడదు. ఈ రోజు నుంచి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు ఎంత సంపాదించినా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా పొదుపు చేయాలి అనే అలవాటు గనుక మీకుంటే మీ భవిష్యత్తు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన సమయానికి, శ్రమకి, మన నైపుణ్యానికి వచ్చే ఒక విలువ, దానికి మనం పెట్టుకున్న పేరే డబ్బు. డబ్బు అనేది లేకపోతే చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితానికి చాలా ముఖ్యం. చాలా మంది అంటారు డబ్బే అన్ని అని, మరికొందరు అంటారు డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని. ఈ రెండింట్లో నిజమేంటి? అసలు ఇంతకీ డబ్బు మంచిదా చెడ్డదా? డబ్బు అనేది జీవితానికి ఎలాంటి అర్థాన్ని ఇవ్వదు. డబ్బే జీవితం కాదు, కానీ డబ్బు జీవితాన్ని సులభం చేస్తుంది అంతే. డబ్బు అనేది కొన్నిసార్లు మీ అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఒక మంచి మనిషి చేతిలో డబ్బులు ఉంటే అతను ఏం చేస్తాడు? ఒక నలుగురికి సహాయం చేయాలి అని ఆలోచిస్తాడు. అందరికీ సేవ చేయాలి అనే ఆలోచనలు చేస్తాడు. అదే ఒక స్వార్థపరుడి చేతిలో డబ్బు ఉంటే అతనేం చేస్తాడు? ఆ డబ్బుతో తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. డబ్బు ఎప్పుడు మనిషిని మార్చదు, కేవలం ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెడుతుందంతే. డబ్బు కంటే కూడా విలువైనది నా దృష్టిలో సమయం. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయం అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని సరిగ్గా వినియోగించగలిగితే మీరు కోరుకుంటున్న ఆ డబ్బే మీ వెంటపడి మరీ వస్తుంది. డబ్బు ఒక గొప్ప సేవకుడు, అలాగే ఒక ప్రమాదకరమైన యజమాని కూడా. మీరు డబ్బుని నియంత్రించే విధానాన్ని బట్టి అది మీ జీవితాన్ని మారుస్తుంది. డబ్బు వెనుక పరిగెత్తకుండా డబ్బే మిమ్మల్ని ఆకర్షించి మీ జీవితంలోకి వచ్చేలాగా మారండి. జ్ఞానాన్ని పెంచుకోండి, నైపుణ్యాలని పెంచుకోండి, క్రమశిక్షణతో జీవించండి. అప్పుడు డబ్బు, విజయం రెండూ మీ వెంటే ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.